హాయ్ ఫ్రెండ్స్, మేము నక్కపల్లి దగ్గర ఉన్న ఉప్పాక గుడికి వెళ్తున్నాం. ఫస్ట్గా నైట్ మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము 6 o'clock మార్నింగ్. అక్కడ నుంచి మేము 6 o'clock స్టార్ట్ అయ్యి అలా కాకినాడ వయా పిఠాపురం హైవే మీద నుంచి అలాగ మేము వెళ్ళాము. చూడండి, మేము వెళ్ళే దారిలో పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో. ఇప్పుడే హైవే ఎక్కాము మేము పిఠాపురం దగ్గర. చూడండి హైవే. వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టించుకున్నాము. మళ్ళీ ఎక్కడైనా ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి, తెల్లవారుజామున అవడం వల్ల మంచు అదంతా ఎలా ఉందో. చుట్టుపక్కల నా చుట్టూ చూడండి ఎంత ఎగురుతుందో. నేను మా ఫ్రెండ్ అభి వెళ్తున్నాము బైక్ మీద. దారిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము హైవే మీద. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చూడండి 8 అలా అవుతుంది. సూర్యుడు ఎలా వస్తున్నాడో. మేము ఉప్పాక దగ్గరికి వెళ్ళిపోయాము. ఊర్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. చూడండి, కనబడే కొండ మీద గుడి ఉన్నది. చూడండి, కొండ కింద కోనేరు అదంతా ఎలా ఉన్నదో. మొత్తం ప్రశాంతంగా ఉంది. కొండ కింద పార్కింగ్ ఏరియా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇది ఎంట్రింగ్. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కింద ఒక గుడి, పైన ఒక గుడి ఉంటుంది. ఇది కింద లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ దక్షిణాలు చేస్తున్నాము. పైకి వెళ్ళే కొండ మీదకి ఎక్కుతున్నాం మేము. కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు ఒక విధంగా ఉంది. చూడండి, మెట్లు ఎక్కే దగ్గర సైడ్ ఇల్లు అవి కట్టారు రాళ్ళతో. అలా కడితే ఇల్లు కడతారని ఒక నమ్మకం. అది ఎంతవరకు నిజమో తెలియదు. పైనుంచి వ్యూ చూడండి, ఆ చెట్లు అదంతా ఎలా ఉందో. చూడండి, మా ఊడాలు ఇస్తాడు. వ్యూ చూడండి. ఇదే గుడి పైన గుడి మాత్రం కొంచెం ఖాళీగా లేదు. ఇక్కడ గుడిలో ఏంటంటే రాయి మీద స్వామివారు ఉంటారు. ఇది పైనుంచి మొత్తం. అక్కడ గుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము అక్కడి నుంచి రేవుపోలవరం బీచ్కి వెళ్తున్నాము. బీచ్ అక్కడ నుంచి 11 kilometers. దారిలో టిఫిన్ తిన్నాం. చూడండి, బీచ్ వ్యూ అంతా చూపిస్తాను. బీచ్ దగ్గరికి వెళ్తాయేమో. అంతా బీచ్ చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. చూడండి, బ్రిడ్జ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్తున్నాము. ఇవాళ ఇదంతా ఎంత చల్లగా గాలి అదంతా ఒక విధంగా ఉంది. మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ఒక ఇల్లు. ఇక్కడ కింద చూడండి, కన్నాలు ఎవరైనా పడితే అంతే ఇంకా. చూడండి బీచ్ వ్యూ
ఇటు సైడ్ పడవలు అన్నీ ఎలా ఉన్నాయో. ఇది బ్రిడ్జ్ రేవు పోలవరం. చూడండి ఇక్కడ పక్కనే గుడి ఉంది. బీచ్ దగ్గర నుంచి మేము ఇప్పుడు తలుపులం లోవలోకి వచ్చాము. లోవలో దెంటలు అయ్యాము. చూడండి వెళ్ళే దారిలో కొండలు అవన్నీ ఎలా ఉన్నాయో. రోడ్డు ఈ కొండపైకి ఎక్కుతున్నాము. ఇప్పుడు మేము రోడ్లన్నీ బాగా వేశారు. కొండపైకి వెళ్ళే రోడ్లు. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు అన్ని గుంతల కింద ఉండేది. అయిపోయింది, కొండ వచ్చేసాము. కానీ ఇక్కడికి మేము వెళ్ళాకే తెలిసింది ఏంటంటే పైన గుడి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. పైకి వెళ్ళనివ్వలేదు, కిందే ఆపేశారు. కింద గుడి దగ్గరే దండం పెట్టుకున్నాము. ఇక్కడ వాటికి అంతా జరుగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము అన్నవరం వెళ్ళాము. అన్నవరం కొండ ఎక్కుతున్నాము. బైక్ మీద ఇలా కొండ ఎక్కుతుంటే ఒక ఫీల్ వేరు ఉంటుంది. మా ఫ్రెండ్ బండి కిందకు ఉంచేస్తున్నాడు. కొండ ఎక్కేటప్పుడు చూడండి పక్కన చెట్లు అదంతా ఎలా ఉందో వాతావరణం. ఈ ఎండకి కాళ్ళు మాడిపోతున్నాయి, అందుకే పరిగెడేస్తున్నాం లోపలికి. చూడండి అన్నవరం లోపల లోపల గుడిలోకి ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి అయిపోయిన దర్శనం. ఇప్పుడు కిందకి వచ్చేసాము. ఇంకా బ్యాక్ టు హోమ్ అన్నమాట. కొండ దిగుతున్నాము. కొండ దిగుతున్నప్పుడు చూడండి వీడావి ఒక్కొక్క ఎదవా. నెక్స్ట్ ట్రైన్ ఎక్కాము. ట్రైన్ నుంచి రాజమండ్రి వచ్చాము. రాజమండ్రి నుంచి నన్ను పికప్ చేసుకోవడానికి మా తమ్ముడు వచ్చాడు.